బంగ్లాదేశ్ ఇప్పుడు దుర్గా పూజకు ప్రతి సంవత్సరము షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత కాలం అయితే దుర్గా పూజ జరుగుతుందన్నప్పుడు నవరాత్రుల టైంలో హిల్సా ఫిష్ ని మనకు పంపించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. సో అక్కడున్న ప్రీమియం ఫిష్ అని అంటున్నారు దాన్ని. కానీ వాళ్ళ ఫిషరీస్ మినిస్ట్రీ ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈసారి అసలు ఈ ఫిష్ ని మేము పంపించము అని స్పష్టంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ అంతేకాదు దుర్గా పూజ టైంలో ఏదైతే వాళ్ళు అక్కడ చాలా అద్భుతంగా అమ్మవారి నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటారు కదా. సో అక్కడ కరెక్ట్ గా నమాజ్ చేసుకునే సమయము ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఏ సౌండ్స్ చేయకూడదు, పండల్స్ నుంచి ఎటువంటి శబ్దాలు రాకూడదు అని ఒక డైరెక్ట్ హెచ్చరికే చేయడం జరిగింది ఈవెన్ ప్రభుత్వం నుంచి. సరే నేను మామూలుగా గూగుల్ చేసి చూస్తూ ఉంటేనేమో మన సోకాల్డ్ సెక్యులర్ ఇల్లిబరల్ పత్రికలేమో రిక్వెస్ట్ చేశారు, వాళ్ళకి చాలా అద్భుతంగా అందరూ ఇద్దరి మధ్య మత సామరస్యం ఉండాలని కోరుకున్నారు, వీళ్ళని హిందువులను రిక్వెస్ట్ చేసి మీరు ఆ టైంలో మాత్రం చేయకండి అని చెప్పారు. ఇట్లాంటివో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కానీ నిజానికి వాళ్ళు డైరెక్ట్ గానే వార్న్ చేశారు, మీరు మా నమాజ్ టైంలో మాత్రం మీరు సౌండ్లు పెట్టడానికి వీల్లేదు అని. సో దిస్ ఇస్ వాట్ ఇప్పుడు బంగ్లాదేశ్ పూర్తి స్థాయి ఇస్లామిక్ దేశంగా తనను తాను చెప్పాలనుకుంటుందా, అండ్ భారత వ్యతిరేక ధోరణిని లేదా హిందూ వ్యతిరేక ధోరణిని స్పష్టంగానే బహిర్గతం చేయాలని అనుకుంటుందా? దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళ ప్రెస్ క్లబ్ లో మొహమ్మద్ అలీ జిన్నా 76 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి అని చెప్పి దాన్ని కమెమరేట్ చేశారు. దీన్ని స్టాక్హోమ్ సిండ్రోమ్ అంటారు. అంటే మిమ్మల్ని పీడించే వాడినే మీరు పొగిడేటువంటి పరిస్థితిని స్టాక్హోమ్ సిండ్రోమ్ అంటారు. ఈ రోజు మహమ్మద్ అలీ జిన్నా వల్ల పాకిస్తాన్ ఏర్పడిన దాని వల్ల వాళ్ళు ఎంత హింసించబడ్డారో, వాళ్ళు ఎన్ని లక్షల మంది చనిపోయారో, ఎంతమంది స్త్రీలు మానవంతానికి గురయ్యారో. పాకిస్తాన్ ఏర్పడడానికి కారణము బంగ్లాదేశ్ కు కష్టాలకు కారణమైన వాడినేమో కీర్తిస్తున్నారు, అసలు బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన ముజీబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. కరెక్ట్. అండ్ వాళ్లకు స్వతంత్రం ఇచ్చినటువంటి భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. సో దీన్ని టిపికల్ స్టాక్హోమ్ సిండ్రోమ్ అంటారు. కాబట్టి ఈ రోజు వాళ్లలో భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత అనేది చాలా చాలా తీవ్ర స్థాయిలో మనకు కనిపిస్తోంది. అలాగే హిల్సా ఫిష్ ని, ఏదైతే చేపల్ని షేక్ హసీనా ప్రతి సంవత్సరం పంపించేది భారతదేశానికి, దాని వాళ్ళు అదే పనిగా నిలిపివేశారు. పైపెచ్చు ఈ నమాజ్ కి సంబంధించి 5 సార్లు నమాజ్ ఉన్నప్పుడు మీరు మొత్తం మ్యూజిక్ ని ఆపేయాలి, మీ సౌండ్ ఏం ఉండడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, మరి గత సంవత్సరాలు ఏమయ్యాయి? గత సంవత్సరాలు బాగానే జరిగాయి కదా, ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది అది? ఇది ప్రశ్న. అంటే ఆబ్వియస్లీ ఒక ఇస్లామిక్ అజెండా వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఏదో వచ్చి రిక్వెస్ట్ చేశారు, దీనికి ఏదో చర్చలు జరిగినాయి అన్న సమస్య కాదు. అటువంటిప్పుడు మరి లాస్ట్ ఇయర్ కానీ అంతకంటే ముందర సంవత్సరాలు కానీ మరి అదే సమయాల్లో వీళ్ళ పూజలు నడుస్తుండేవి, వాళ్ళ నమాజులు నడుస్తుండేవి, ఎవరికి ఆక్షేపణ ఉండేది కాదు, అందరూ బాగానే ఉండేవాళ్ళు కదా. ఎక్కడో అక్కడ చిన్న ఘటనలు జరిగేవి, పండాల మీద దాడులు జరిగేవి, అవి ఎప్పుడూ ఉంటాయి బంగ్లాదేశ్ లో. అవి చిన్న చిన్న ఘటనలు మినహాయిస్తే గనక పెద్ద ఎత్తున ఈ పండాల్స్ అన్ని ఉండేవి. రమారమి 30-40 వేల పండాల్స్ బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉంటాయి. మరి అటువంటి సమస్య లేనటువంటి పరిస్థితి నుంచి సమస్యను ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే హిందువులని మీ స్థాయి ఏంటో చూపిస్తున్నామని చెప్తున్నారు. ఈ దేశం ఇస్లామిక్ దేశం, మీ స్థాయి ఇంతనే, ఫస్ట్ మేమున్నాము, మాదైన తర్వాతే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అది కూడా చూద్దాం అన్న పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి పూజా సమయంలో ఇక్కడి నుంచి హిందువులు అక్కడికి, అక్కడి నుంచి హిందువులు ఇక్కడికి, భారతదేశానికి బంగ్లాదేశ్ మధ్యలో రాకపోకలు ఉంటాయి. ఎందుకు? మనం వెళ్ళి చూసాం కదా ఎన్ని అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలు ఉన్నాయో బంగ్లాదేశ్ లో. అలాగే వాళ్ళు కూడా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి క్షేత్రాలకు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఈసారి దాని మీద రెస్ట్రిక్షన్ పెట్టారు. ఏం అక్కర్లేదు, మీరు కావాలంటే అక్కడ బార్డర్ ఏరియాలో మీరు ఏదో చేసుకోండి, బంగ్లాదేశ్ లో రావడానికి వీలు లేదు అని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెట్టారు. సో కంప్లీట్ గా ఇస్లామైజేషన్ అవుతోంది ఈ రోజు బంగ్లాదేశ్. రాబోయే 2-3 నెలలలో అది అధపాతాళంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. పైపెచ్చు ఇలా వీళ్ళు చేసేసరికి వాళ్ళకు ఉన్నటువంటి 2-3 పెద్ద సమస్యలు ఏమొచ్చాయంటే, రేమండ్స్, అక్కడ పెద్ద ఫ్యాక్టరీ ఉన్నది రేమండ్స్ కి. రేమండ్స్ చాలా ఫేమస్ బ్రాండ్ కదా భారతదేశానికి సంబంధించి. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్ లో మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు రేమండ్స్ ఆ ఫ్యాక్టరీని షట్ డౌన్ చేసి మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పైపెచ్చు అదానీ గ్రూప్ ఎవరైతే వాళ్ళకు పవర్ సప్లై చేస్తుందో $800 మిలియన్ ఇంకా వాళ్ళు బాకీలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వాలి, మీరు మాకు బాకీలు చెల్లిస్తే గానీ మేము ఎవరి దగ్గర అప్పులు తెచ్చుకున్నామో బ్యాంకర్స్, ఫైనాన్సర్స్, వాళ్ళకి మేము పైసలు ఇవ్వలేం, కాబట్టి మీరు మాకు ఈ పైసలు ఇవ్వకపోతే మేము మీకు ఎలక్ట్రిసిటీ సప్లై చేయలేము అని అదాని చెప్తాం. అలాగే మనకు రష్యా కూడా, వాళ్ళు అక్కడ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కి వాళ్ళు సాయం చేశారు. ఆ అప్పు తీర్చండి, మీరు $630 మిలియన్ మీరు అప్పు తీర్చకపోతే మేము చర్యలు తీసుకుంటామని రష్యా కూడా వార్నింగ్ ఇస్తాం. సో ఈ రోజు వాళ్ళ ఎకానమీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అటువంటప్పుడు వాళ్ళని ఆదుకునేటువంటి ఏకైక దేశం భారతదేశం.
అటువంటి భారతదేశంతో వాళ్ళు కయ్యానికి కాలు వేరేవాళ్ళు. కాబట్టి మన దగ్గర శక్తి చాలా ఉన్నది. నిజంగా వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీని మొత్తం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్క కోయంబత్తూర్, ఈరోడ్, సేలం ఆ 3 ఊర్లలో మొత్తం బంగ్లాదేశ్ కాంట్రాక్ట్స్ అన్ని కూడా మనం తీసుకోగలము. అది ఆల్రెడీ మొదలయ్యాయి. రాబోయే డిసెంబర్ కావాల్సినటువంటి బట్టలన్నీ కూడా ఇప్పుడు క్రమేపీ భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కి ఆర్డర్స్ ఇటు మళ్ళుతున్నాయి. కాబట్టి ఇదే పాలసీ కనుక కంటిన్యూ చేస్తే రాబోయే 3-4 నెలలలో బంగ్లాదేశ్ చాలా క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి. మరి అక్కడి నుంచి బయటికి తీయాలంటే గనక అక్కడ ఒక విధమైనటువంటి రాడికలైజేషన్ చేసి ఆ దేశంలో ఒక విధమైనటువంటి సివిల్ వార్ లాంటి పరిస్థితులు వచ్చి ఉద్యోగాలు లేక చాలా క్లిష్ట పరిస్థితులకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ చాలా దౌర్భాగ్యమైన విషయం. కానీ మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఎలా జరుగుతుందో ఏమవుతుందో. కానీ మనకు మాత్రం ఇప్పుడు 2.5 ఫ్రంట్ వార్ కాదు, 3.5 ఫ్రంట్ వార్ తయారైంది. మనకు బంగ్లాదేశ్ బార్డర్ నుంచి మన దేశంలో ఆర్డిఎక్స్ స్మగ్లింగ్, ఇక్కడ విధ్వంసాలు సృష్టించడం, ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి. కాబట్టి మనకి ఇంకొక తలనొప్పి వచ్చింది. అన్ఫార్చునేట్. చూద్దాం ఏమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.